గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల నిధులు కేటాయించి రూరల్ను అభివృద్ధి చేసింది ఎంపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని 23వ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పడారుపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు తెలియజేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి నిలబెట్టుకున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని కోరారు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవంతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పుల్లారెడ్డి, మల్లికార్జున రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈరోజు 23వ డివిజన్లో గడప గడప ప్రచారం చేస్తున్నాం. రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో మా వార్డులో వైసీపీ వార్డు, ఇది మామూలుగా ఫస్ట్ నుంచి కూడా వైసీపీ వార్డు. ఈ వార్డులో మేము గడప గడప తిరుగుతుంటే ప్రతి ఒక్కరికి ఈ ఉండే ఏరియా అంతా సమ్ ఏరియా మాకు ఎక్కువగా, అందువల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందున్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, ఇళ్ళు అన్నీ ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి ఒక్కోటి 4-5 పథకాలు వచ్చున్నాయి. అందువల్ల మేము పోతూ ఉంటే మేము వేసేది జగన్మోహన్ రెడ్డి, మీరు రానే అవసరం లేదు, ఆ విధంగా ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ చెప్తున్నారు. మేము కూడా ఉత్సాహంగా ప్రతిరోజు రాత్రి 8-9 దాకా తిరుగుతుంటే అందరూ వచ్చి మేము అయ్యా జగన్మోహన్ రెడ్డికి ఈసారి అత్యధిక మెజార్టీతో మా వార్డులో దగ్గర 3-4 వేల మెజార్టీతో ఈ వార్డు మా ఆదాల ప్రభాకర్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి అత్యధిక మెజార్టీతో ఈ వార్డులో మేము గెలిపించుకోవాలని రోజు అందరూ ప్రతి ఒక్కరూ కూడా మా వార్డులో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుందామనే స్పందనతో ఉన్నారు. అందుకని మేము దానికి సంతోషంగా తిరుగుతూ ఉన్నాం. ఇంకా రోజు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకే చెప్తున్నారు, అయ్యా ఈ విధంగా ఇస్తున్నారు పథకాలు కూడా, మీరు ఏమీ రావాల్సిన లేదు, మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అందరూ కోరుతున్నారు. ఈ వార్డు కార్పొరేటర్గా నేను గర్వపడుతున్నాను, తిరుగుతూ ఉంటేను, అది అందరికీ తెలియజేస్తాను. ఈ దినం 23వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు, ఈ క్లస్టర్ ఇన్ఛార్జి పుల్లారెడ్డి, దుద్దుగూడి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మేము ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాం. ఈ ప్రచారంలో స్పందన బాగుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో పథకాలు ఉన్నాయి. పథకాలు తీసుకున్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీగా గెలిపించేదానికి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాబోయే ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇది మా 23వ డివిజన్లో వచ్చినటువంటి స్పందన. ఇది ఖచ్చితంగా అమలు జరుగుతుంది. దీన్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.